చెత్త రాజకీయం, కంపు రాజకీయం, అవినీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ కొల్లు రవీంద్రను విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మంత్రి కొల్లు రవీంద్ర భుజాలు తడుముకుంటున్నారని అన్నారు. ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మంత్రి కొల్లుకు బుద్ధి రాదన్నారు. మట్టి తవ్వకాలపై అందరికీ ఫిర్యాదు చేశాం, ఏం విచారణ జరిగిందని ప్రశ్నించారు. అడ్డు చెబుతున్నందుకు ముడా చైర్మన్ ను మార్చారని, ఇప్పటికీ ముడా భూముల్లో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయటం కాదు, విచారణ చేయించాలని సవాల్ విసిరారు. కంపు రాజకీయం, అవినీతి రాజకీయం కొల్లు గారు మీ కేర్ ఆఫ్ అడ్రస్. వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, మీ ఆఫీసు. మీరు నా గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం మీకు లేదు. మీరు నేనేదో జగనన్న కాలనీలో అవి చేశాను అన్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మీకు బుద్ధి రాదు. మీరు పదవిలో ఉన్నారు, 3 శాఖ మంత్రులుగా ఉన్నారు. లోకేష్ గారి పక్కన, చంద్రబాబు నాయుడు గారి పక్కన కుర్చీ వేసి కూర్చుంటున్నారు. రోజు బందర్లో ప్రజలకు కనపడతలేదు, కానీ టీవీలో మాత్రం మాకు కనపడుతున్నారు అందరికీ, ప్రజలకి. చంద్రబాబు నాయుడు వెనకాల, లోకేష్ వెనకాల రోజు ఉంటున్నారు మీరు. మరి ఏమైంది? 2 ఏళ్ళు అయింది. నేను అవినీతి పరుణ్ణి అయితే, నేను తప్పులు చేస్తే, పాపాలు చేస్తే ఏంటన్నా విషయం లేదా? అధికారంలో మీకు చావలేదా? మీకు ఎందుకు నన్ను అంటే మీ నోటితో మీరు అంతకితమంటే అపోజిషన్లో ఉన్నారంటే కొన్ని మాట్లాడారు. నీ ఇష్టం, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఒకటారా కాదు, నేను గోడౌన్లు, మా కుటుంబం కట్టినటువంటి గోడౌన్ల భూమి నేను దౌర్జన్యంగా లాక్కున్నా అన్నారు. మరి దౌర్జన్యంగా లాక్కుండా రైతులతో కేసు పెట్టిన లోపలేయాలి కదా. అప్పుడంటే నేను అధికారంలో ఉన్నా. 2 ఏళ్ళు అయింది కదా మీరు వచ్చి. మీరు మంత్రి కదా. మీరు 60,000 భయంకరులు. మీరు తలుచుకుంటే సొంత ఇళ్ళు కూడా బదులు కొట్టేస్తారు, పేదల పాకలు లేపేస్తారు, ఏం కావాలంటే చేసేస్తారు కదా. ముడా 650 ఎకరాలు, ఎకరా 25 లక్షలు పెట్టి కొన్నటువంటి ముడా భూమిని మొత్తాన్ని 6 నుంచి 10 అడుగులు తవ్వేశారు కదా మీరు. ఏమైనా చేయగలరు కదా మీరు. మరి ఏమైనా చేయగల సత్తా మీకు ఉన్నప్పుడు నేను ఇంత పాపాలు చేసి ఉంటే ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? ఎందుకు విచారణ చేయించలేకపోతున్నారు? ఎవడో అధికారి విచారణ అన్నారు, నా మీద చేస్తాన్నారు, చేయరే. నేను దొంగ పట్టాలు ఇచ్చా అన్నారు. ఏ విచారణ ఇది? ఎలక్షన్లో మాత్రం ఓట్లు అడుక్కుంటాకి నా మీద బురదేస్తారు. మీకు సహకరించిన వాడిని మీరు పిఏగా పెట్టుకుంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలు చెప్పినోడిని. మీరు 100 చెప్తున్నారు ఇప్పుడు నా గురించి. అయ్యన్నారు, ఇయ్యన్నారు, మాట్లాడారు కదా నిన్న కూడా. ఇన్ని మాట్లాడితే నన్ను ఎందుకుని మీరు ఏమీ చేయలేకపోతున్నారు? నా మీద విచారణ ఎందుకు చేయట్లేదు?